ఈరోజు మా షాయంపేటలో పోషం పండుగ అతి వైభవంగా జరుగుతుంది. ఇది వెనుకట మా తాతల తండ్రుల నుంచి వచ్చిన ఒక జాతర. ఇది ఈ పోషం పండుగ ఎక్కడ మూలల ఎక్కడ ఉండదు. మన వరంగల్ కాదు, తెలంగాణ జిల్లాలోనే మాదే షాయంపేట అతి వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకు బాగా చాలామంది చుట్టాలు ప్లస్ వాళ్ళు పచ్చిపెట్టలు, బేరగాళ్ళు, గాజులు, స్వీట్లు అమ్ముకుంటూ కూడా బాగా వచ్చి ఉంటారు. ఈ పండుగకు మా గ్రామ ప్రజలు వచ్చిన పోషమ్మ కాడికి వచ్చిన అందరూ సుఖ సంతోషంగా అభివృద్ధి చెందుతుంటారు. దీనికి ఈ పండుగకు వెనుకట ఎప్పుడో మామూలుగా జరిగే పండుగ ఇప్పుడు అతి వైభవంగా చాలా జాగ్రత్త పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు సాయంత్రం రాత్రి 8-10 గంటల దాకా ఫుల్ జనం ఉంటారు. ఈ పండుగను ఇట్నే కొనసాగాలి, ఇట్నే మేమే కొనసాగిస్తాం. మా ఇంటి నుంచే ఈ పూజ మా వెనకటి నుంచి మా ఇంటికి వెళ్ళే బయలుదేరింది. మా తాతల తండ్రుల నుంచి అదే వైభవంగా ఇప్పటికీ మేము జరిపిస్తాము. మేము కూడా మా తదనంతరం కూడా మా పిల్లలు కూడా ఈ జాతరను ఇట్లే గ్రామస్తులు అందరి సహకారంతో ఈ జాతరను కొనసాగిస్తామని మీ అందరినీ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. మాకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేసిండ్రు. లైట్లు పెట్టిండ్రు, రోడ్ వెంబడి చెట్లు అంత క్లీనింగ్ చేసిండ్రు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా వర్క్ చేసిండ్రు 3 రోజుల బట్టి. ఇప్పటికి బాగానే ఉన్నది. ఇప్పుడు మీరు కూడా చాలా పోలీస్ బందోబస్తు కూడా చాలా పెట్టిండ్రు. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకారం చేసిండ్రు. దానికి ఇప్పుడు 90 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయించిండు. ఈ పండుగ తర్వాత రోడ్డుకు అటు ఇటు ఎక్స్టెన్షన్ 3 మీటర్లతోటి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసిండు. పోషమ్మ గుడి చుట్టూ మేము అంతకుముందు కట్టెలు కట్టించి చేసేది మెదరులతోటి, కానీ ఇప్పుడు మన ఇనుప బొంగులతో శాంక్షన్ అయింది. రోడ్డు కూడా బాగా వెడల్పు అవుతుంది, డబుల్ రోడ్ అయిపోతుంది. వచ్చే పోషమ్మ పండుగ నాటికి ఇంకా చాలా సంతోషంగా జరుగుతుంది మా పోషమ్మ పండుగ. మసాలా సారయ్య గారు 4 కిలోల వెండితోని తొడుగులు చేయించారు పోషమ్మ గారికి. ఆ తొడుగులను నిన్న ఇవాళ పొద్దున సారయ్య మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు వచ్చి ఆ తొడుగులను పెట్టి వాళ్ళ చేత పూజలు చేయించింది పొద్దున. ఇట్నే మిగతా ప్రతి ఒక్క సంవత్సరానికి ఏదో ఒక రూపంగా పోచమ్మను డెవలప్ చేస్తాను. మేము గ్రామం కాకుండా వేరే మన ప్రజానాయకులు కూడా దీని మీద బాగా శ్రద్ధ వహించి మా పోచమ్మ దేవతను బాగా ఇలవేల్పును బాగా చేస్తాను. దీనికి మా గ్రామ ప్రజలకు మరియు ఈ పండుగ వచ్చేసిన ప్రజానీకానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతాను.